మా రాయలవారి కాళ్ళు పట్టుకో. సాటి వీరుణ్ణి ఇలా అవమానిస్తారా? ఆహాహా, వీరాధి వీరా ఉత్తర కుమార, ఇంకెందుకు నిక్కు? నీకు మా శ్రీవారి పాదాలే దిక్కు, మొక్కు. పాపం వీరభద్ర గజపతులకు యుద్ధ నీతులు, వీర మర్యాదలు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. మరి ధర్మయుద్ధంలో చేజిక్కిన మీ బోటి శత్రువుని ఎలా సత్కరించాలో మీరే చెప్పండి. అవతార పురుషుల దివ్య దర్శనంతో మా జన్మ చరితార్థమైంది. కరుణారస సముద్రులు, శరణాగత రక్షకులు, రక్షమా రక్షమా రక్షమా. ఏమిటిది? రామలింగ నాయక, ఎవరిది? ఎవరేమిటి? భట్రాజులో ఉన్నారు ప్రభు. పొగడండి పొగడండి. కాదు, ప్రతాపరుద్ర గజపతుల ముఖ్య బంధువులట. హమ్మీరా, మా వంశానికే కళంకం తెచ్చి ఇలా శత్రువుకు శరణంటావా? శత్రువేమిట్రా నా తండ్రి? దేవదేవునికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మనది సూర్యవంశం, వారిది చంద్రవంశం. వీరెవరు? ఆహాహాహా, ఇంత గంభీర తేజోమూర్తులు మీరే, ఏమీ సందేహం లేదు. మహామాత్యులు తిమ్మరాజు గారికి ఈ కటకరాజ్య ఏకశేష రాజబంధువు సూర్యభాను శరశ్చంద్ర హంవీర మహాగజపతులం గారు. దాసాన దాసుడు, దాసాన దాసు. పాదధూళి. అతి వినయం ధూర్త లక్షణం. మహామంత్రులు మట్టిగడ్డనైనా అంత లోతుగానే చూస్తారు, కానీ ఈ దీనుణ్ణి మాత్రం అలా చూడనక్కర్లేదు. హమ్మీరా, ఇక్కడ నీ దీనాలాపాలతో మా వంశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తున్నావు. నువ్వు తగ్గరా నా తండ్రి? అమాత్యులు, మీరు కనికరించాలి. మన పెద్దవాళ్ల బాధలు చిన్నవాళ్ళకి ఎలా తెలుస్తాయి? చూశారు, ఈ యుద్ధాలతో వంశనాశనం జననాశనం నేను చూడలేను. తమరు అనుగ్రహించి వ్యవధినిప్పిస్తే మా ప్రతాపరుద్ర గజపతిని ఒక దారికి తెస్తాను. ఇంతకు మీరనేది ఇప్పుడు మిమ్ములను విడిచిపెడితే సంధి చేస్తామంటారు. రామలింగ నాయక, వీరిని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి. ఇక దయచేయండి. మీ ఔదార్యానికి మా ధన్యవాదాలు. మరి మా చిన్నవాడు? మీ చిన్నవాడా? ఒక చిన్న పని చేసే చాలు. మా రాయలవారి కాళ్ళంటి దాసోహం అనాలి అంతే. దాసోహం అనటానికి నేనేం దాసీపుత్రుడను కాను. ప్రభు ఆజ్ఞ. సింగప్ప ఆగు. రామలింగ నాయక, వీరిని వెంటనే విజయనగరం పంపి కారాగార సత్కారం చేయించండి. ఇక మీరు వెళ్ళవచ్చు. అప్పాజీ, కటకాన్ని మట్టు పెట్టందే నాకు నిద్ర పట్టదు. మీతో చెప్పకుండా వచ్చారని మాత్రం మీరే ఆటంకాలు చెప్పకండి. కాదు రాయ, కటకాన్ని జయించవచ్చు, గజపతిని సాధించవచ్చు, బానిసగా బంధించవచ్చు. అంత మాత్రాన నా అంతరాగ్ని చల్లారదు. ఆ దురహంకారికి సరి అయిన శృంగభంగం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటో చెప్పండి అప్పాజీ. శ్రీవారు గజపతి కుమార్తెను వివాహం చేసుకోవాలి. అప్పాజీ, అవును, మిమ్ములను తోలనాడిన ఆ నాలుకతోనే అల్లుడా అని పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు కాని తన ఆభిజాత్యం ఏమిటో తెలిసి రాదు. సౌమ్యంగా మీ సంబంధం ఒప్పుకుని సంధికి వస్తాడా సరే, లేదా సర్వనాశనం తప్పదని గజపతికి నిష్కర్షగా లేఖ వ్రాసి పంపాను. నాతో చెప్పకుండా ఇంత పని చేశారా అప్పాజీ? ఆగర్భ శత్రువు, అతనితో సంబంధమా? అవును, ఇది కేవలం ప్రతీకారం కోసం సంకల్పించిన సంబంధం. మీకు తప్పదు అంతే. చూసారా వైశ్య, అప్పాజీతో చెప్పకుండా మీరు వస్తే మీతో చెప్పకుండా అప్పాజీ ఎంత పనిచేశారో. అది సరే, ఆ గజపతి మన సంబంధాన్ని అంగీకరించకపోతే? అంగీకరిస్తే ఎంత దారుణం జరుగుతుందో తెలుసా? నాకెందుకు తెలుసు? మనకు తెలియకుండానే మన కావేశాల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేయడమా? ఆ గజపతి కుమార్తె ఎవరో? పేరా దేవరా, అన్నపూర్ణ దేవంటారు. ఆమె ఎవరిని భరించిందో, ఏం కలలు గంటుందో? సందేహించకండి దేవరా, మీరంటే చాలా అభిమానం. మీ మాటలు చెప్తుంటే ఎంత పరవశం.
నాకెందుకని మీకు చెప్పలేదు కానీ కందోళి, ఏమిటి నువ్వనేది? అవును దేవరా, ఇంతలోనే మర్చిపోయారా? ఆ వేళ మీరే విన్నారుగా, మిమ్మల్ని వెనకేసుకొచ్చి అన్నగారితో పోట్లాడింది. నిజమా కందోళి? నేను అనుమానించాను. నాటి వీరుడు అన్నపూర్ణాదేవి. వయస్య, మనం వెంటనే కటకం వెళ్ళాలి. ఉన్న పాడంగా సైన్యంతోనే అక్కర్లేదు, మనమే రహస్యంగా వెళ్లి కోటలో పాగా వెయ్యాలి. వేసామనుకోండి, అంతఃపురంలో అడుగు పెట్టాలి. పెట్టామనుకోండి, అమ్మ బాబోయ్, అంతఃపురంలోనే అదిలా సాధ్యం. కంగారు పడకురా శిష్య. జై సచ్చిదానంద. జై సద్గురు. తథాస్తు స్వాముల వారికి జై. స్వామి సచ్చిదానంద. భక్తుడా, స్వామివారి ఆడలేందే ఆడా చెయ్యరాదు. క్షమించండి, క్షమించండి. స్వామి, నేను రాజసోదరుణ్ణి. నేను మా ప్రతాపరుద్ర గజపతి మహారాజు మీ భక్తులం. జై సచ్చిదానంద. మీ పేరు విని మీ దర్శనం కోసం తహతహలాడుతున్నాం. మా రాజమందిరం పావనం చేసి మా సత్కారాలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం స్వామి. శిష్య, స్వామి, మేము శీఘ్రమ కన్యా కుమారిని చేరవలెను. కన్యాకుమారి? తమరు కాశీ వెళ్ళడానికి తగిన సచ్చిదానంద. స్వామి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం. ముందు మా రాజమందిరం పావనం చేసి మరీ వెళ్ళండి స్వామి. స్వామి, వీరెవరో నిజమైన భక్తుల్లాగే ఉన్నారు. ముందు మనం వీరిని కటాక్షించాలని నా మనవి. స్వామి, జై సచ్చిదానంద. జై సద్గురు. జై జగన్నాథ. స్వామివారు అనుగ్రహించారు. పదండి, పదండి. దయచేయండి స్వామి. స్వామి, గండపిండారు, జాగ్రత్త. సచ్చిదానంద. 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 ఈ జగన్నాథ భక్త చూడామణుల వారికి జై. శ్రీ తథాస్తు స్వాముల వారికి జై. శిష్య, స్వామి, వీరి మూఢభక్తితో మాకు దురహంకార దోషాన్ని అంటగడుతున్నారు. లేకపోతే నరమాతృనికి ఈ పూజలేమిట్రా? తమరు నరమాత్రులు కాదు స్వామి, సాక్షాత్తు మా ఇలవేలుపులైన జగన్నాథుల వారి భక్తులు. భక్తులేమిటండి అన్నగారు? వీరే మన పాలిట జగన్నాథుడు. వీరి పాదధూళి తీసుకోండి. అనుగ్రహించండి స్వామి. శిష్య, స్వామి, ఓ చిత్తం. చూడండి భక్తులు, పాపాత్ములైతే తప్ప స్వామివారి పాదధూళి ముట్టరాదు. మరి సూర్యవంశంలో పుట్టారుగా, మీరంతా నిప్పు లాంటి వారు. మర్చిపోయారు. చూశారా అన్నగారు, స్వామివారి దివ్య దృష్టికి అందనిదంటూ లేదు. అదిగో అమ్మాయి ఇచ్చింది. జై సచ్చిదానంద. జై సచ్చిదానంద. అన్నగారు, అమ్మాయిని స్వామివారికి మొక్కించి మీ సంకల్పం నివేదించుకోండి. స్వామి, మా అమ్మాయి అన్నపూర్ణ ఇంకా వివాహం కాలేదు. మీరు దివ్య దృష్టి గల మహానుభావులు, శుభంగా ఆశీర్వదించాలి. స్వామివారికి నమస్కరించమ్మా. సిగ్గు వరకే నా తల్లి. వీరు తథాస్తు స్వాముల వారు. వీరు తథాస్తు అంటే ఇక తిరుగులేదు. నాన్నగారి కోరిక నీకు తెలుసుగా. దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీడకు తెచ్చి శాసించగల మహావీరుడు అల్లుడు కావాలని ముచ్చటపడుతున్నారు. హారతిచ్చి అలాగే మొక్కుకోమ్మ. జై సచ్చిదానంద. తథాస్తు. స్వామి, ఇంకో చిన్న మనవి. జై సచ్చిదానంద. కాస్త దివ్య దృష్టితో తిలకించాలి. దివ్య దృష్టి. మ్మ్. అంతటి సార్వభౌముడు కాగల మా అల్లుడు ఎక్కడున్నాడు అని. జై సచ్చిదానంద. ఎక్కడ ఏమిటి?
ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది. అంతటి మహాపురుషుడు ఇక్కడే ఉంటే మాకు తెలియకపోవడం ఏమిటి స్వామి? అల్పులు, అజ్ఞానులు. ఈ కళ్యాణానికి ఒక గండం ఉంది. సరే, మీ పూజలు స్వీకరించాం, చెప్పవలసింది చెప్పాం. శిష్య దేవా, కాశీ ప్రయాణం వెంటనే. స్వామి, మా అపరాధం ఏమిటి స్వామి? ఆ గండం ఎలా తప్పుతుందో చెప్పకుండానే ప్రయాణం అవుతున్నారు. గురుదేవ, మన ప్రయాణానికి ఇంకా సమయం ఉంది. ఈ సౌభాగ్యవతి మేలు కోరి మీరు కాస్త జపం చేస్తే ఆ గండం తప్పిపోతుందని నా మనవి. జై సచ్చిదానంద. ధ్యానభంగం చెయ్యకండి, మేమిప్పుడే జపం ప్రారంభించబోతున్నాం. చెత్త సచ్చిదానంద. గురువుగారి దివ్య దృష్టితోనే నేను చూచానుగా. అమ్మాయి గారి జాతకం ముమ్మాటికి దక్షపుత్రిక జాతకం. ఆ, అంటే మీ ఆగర్భశత్రులు ఎవరో అమ్మాయి గారి మీద కన్ను వేశాడన్నమాట. అది గన్నం. భయం లేదులేండి, గురువుగారు ఉన్నారుగా, మీకే జయం. విన్నావుగా అమ్మాయి, స్వామివారి సర్వోపచారాలు స్వయంగా చూసుకోమ్మా.